అసలు లాక్డౌన్ ఉంటుందా లేదా, అసలు ఇప్పుడు షార్టేజ్ ఎందుకు వచ్చింది, పెట్రోల్ కానీ గ్యాస్ లాంటి అసలు షార్టేజ్ ఎందుకు వచ్చింది, దీనికి గల ప్రత్యేకమైన కారణాలు ఏంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం గాయస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. రీసెంట్గా చూసుకుంటే గాయస్, మన ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే మళ్ళీ లాక్డౌన్. ఆ లాక్డౌన్ అన్నది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, లాక్డౌన్ అయితే ఉండదు కానీ లాక్డౌన్లో మనం ఎలాగైతే పొదుపుగా వాడుకున్నామో ప్రతి ఒక్క వస్తువు, అది ఏదైనా సరే, గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఏదైనా సరే ఎలాగైతే వాడుకున్నామో అలాగే పొదుపుగా వాడుకుంటే మనకు షార్టేజ్ ఉండదు అనేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాన్ని కాస్త వైరల్ చేస్తూ చాలామంది మొత్తానికి లాక్డౌన్ ఉంటుందంట, అన్నీ బంద్ అయిపోతాయి, అన్ని షార్టేజ్ ఉంటాయి, అన్నీ ఇది దేనికి పనికిరా, ఇది అన్నీ ఏవి దొరకవు, ఇక మళ్ళీ లాక్డౌన్ తరహా మొత్తం లాక్డౌనే ఉండిపోతుంది అన్నట్టు సోషల్ మీడియాలో అయితే వైరల్ చేసేస్తున్నారు. ఇంకో కొంతమంది అయితే ఏకంగా ఏవైతే మనకు ఇంటర్నెట్ నుంచి వైర్లు ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నట్టు వీడియో ఏదో ఏఐ వీడియో చేసి దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు, ఫేక్ న్యూస్. అలాంటివి ఏవి నమ్మకండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో వైర్లు కట్ చేసుకుంటా కూడా చూపించుకుంటూ కూడా ఏమని చెప్తున్నారంటే, మనకు ఇంటర్నెట్ ఉండదు, ఇక మీదట మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని చెప్తున్నారు. దాంట్లో ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయినారు. ఎందుకంటే మనకు ఇంటర్నెట్ వైర్లు లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఇంటర్నెట్ ఉంటేనే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునేది. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయలేరు కదా ఎవరైనా. అదొక చిన్న లాజిక్ మర్చిపోయి ఆ వీడియోకి లైక్లు, కమెంట్లు, షేర్లు ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. అవన్నీ నేను ఇంతకుముందుకు ఎప్పుడో చేద్దాం అనుకున్నా ఈ వీడియో. ఇప్పటికైనా ఆగుతుంది ఫేక్ ప్రచారం అని, ఎప్పటి వరకు ఆగుతుందో చూద్దామని ఆగి ఇక నేనైతే ఈ వీడియో ఇప్పటికైతే చేస్తున్నాను. అసలు ఇటువంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. అసలు పెట్రోల్ ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే, ఇప్పుడు ఏదైతే మన పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు పెట్రోల్ బంక్స్లలో పెట్రోల్ వస్తుంది కదా, షార్టేజ్ కొన్ని బంకులలో వచ్చింది. నో స్టాక్ బోర్డు ఉంది కదా, ఆ పెట్రోల్ బంకులలో కొన్ని చిన్న పెట్రోల్ బంకులు ఎట్లా ఉంటాయి అంటే, ఇంతకుముందుకు రూల్ ఎలా ఉండేదంటే వాళ్ళు రూల్ మార్చేసినారు. ఇంతకుముందు రూల్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ వాళ్ళు పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత పెట్రోల్ అయితే అమౌంట్ అయితే పే చేసేవాళ్ళు. ఇప్పుడు రూల్ చేంజ్ అయింది. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతనే పెట్రోల్ బంక్లలో పెట్రోల్కి వస్తుంది. అలా కొన్ని చిన్న బంక్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అమౌంట్ వాళ్ళంతా అఫోర్డ్ చేయలేరు కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టేస్తున్నారు. అది నిజంగా ఫేక్ అది నిజం అనుకొని ఎగబడి మిగతా పెట్రోల్ బంకులలో చూసుకుంటే ఇది పెద్ద బంకులలో కూడా ఎగబడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు, ట్యాంక్స్ ఫుల్ చేయించుకుంటున్నారు, క్యాన్లలో పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం ఫ్రెండ్స్, నేను ఒక 2 లీటర్ కొట్టించుకుంటే నాకు 1 వీక్ వస్తుంది అనుకుందాం. ఇలాంటి ఫేక్ న్యూస్లు చూసి నేను ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాను అనుకోండి, అక్కడ కూడా పెట్రోల్ షార్టేజ్ వస్తుంది, కంపల్సరీ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టుకోవాల్సిందే కదా. ఇంకొక చిన్న లాజిక్ అయితే ఇందులో ఉంది. ఎప్పుడో రిలీజ్ చేసినారు, పెట్రోల్ బంక్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసినారు. 25 తారీఖున అయితే రిలీజ్ చేసినారు. అది నేను సైడ్కి ఇక్కడ వేస్తా, ప్రెస్ నోట్ ఒకటి. ఎలాంటి షార్టేజ్ అయితే లేదు పెట్రోలు, ఇదంతా ఫేక్ న్యూస్ నమ్మకండి అని ఒక లెటర్ అయితే రిలీజ్ చేసినారు ప్రెస్ నోట్కి. అది నేను ఇక్కడ వేస్తా చూడండి. ఇలాంటివి అయితే అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. అసలు ఎలాగంటే మరీ ఘోరంగా మొత్తానికి లాక్డౌన్ ఉంటుంది. అసలు ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, లాక్డౌన్లో ఏ విధంగా అయితే పొదుపుగా వాడుకున్నారో ఆ విధంగా వాడుకుంటే మనకు షార్టేజ్ ఉండదని చెప్పారు. కాబట్టి అలాగే వాడుకోండి, కానీ లాక్డౌన్ ఉంటుంది పూర్తిగా, అన్నీ బంద్ అయిపోతాయి, అన్నీ క్లోజ్ అయిపోతాయి, అన్నీ ఏవి కూడా దొరకాయని ఫేక్ ప్రచారం అయితే చాలా జరుగుతుంది. ఇది నేను ఎప్పుడో చేద్దామనుకుంటున్నా, ఆగుతుందేమో అనుకుంటున్నా, కానీ ఇక ఆగట్లేదు. ఇప్పటికైనా ఆపండి అలాంటి ఫేక్ న్యూస్లో. ప్రజలందరూ ప్యానిక్ అయిపోతున్నారు. ప్యానిక్ అయిపోయి
చాలా పెట్రోల్ బంకులలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకులలో అయితే పోలీస్ వారి సిబ్బంది అయితే ఉండడం జరుగుతుంది. గొడవల వల్ల చాలా గందరగోళంగా అయితే ఉంటుంది. ఇప్పటికైనా ఆపండి. గ్యాస్ షార్టేజ్ అంటారా, అది కూడా సేమ్ ఇట్లనే. ఇప్పుడు కొంచెం అయితే షార్టేజ్ ఇప్పటివరకు అయితే లేదు. ఒకవేళ షార్టేజ్ ఉంటే అసలు ఏవైతే వెహికల్స్ మనకు డెలివరీ ఇస్తారో ఆ వెహికల్స్ ఎలా వస్తాయి మన దగ్గరికి, అది ఒక చిన్న లాజిక్ అయితే ఉంటుంది కదా. ప్రతి ఒక్క దానికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్తో ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.